పాలమూరు రంగారెడ్డి రావడం అనేది చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు. అయితే ఈయనకి ఏంటంటే ఇప్పుడు మింగలేక కక్కలేక ఈయనేమో పాలమూరులో పుట్టిండు, రంగారెడ్డిలో గెలిచిండు. కాబట్టి ఈయన దాన్ని ఆపలేడు. చంద్రబాబుకేమో అది ఇష్టం లేదు. కానీ చంద్రబాబుదే పైచేయి అవుతున్నది. ఇక్కడంతా కూడా చంద్రబాబు ఎట్లా చెప్తున్నాడో అట్లే నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్టికులర్గా ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి దీనికి అడ్వైజర్గా పెట్టాడు. కానీ తెలంగాణ సీఎం తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయాలి కదా సార్. అంటే చంద్రబాబు ప్రయోజనాల తర్వాతనే తెలంగాణ ప్రయోజనాలు రేవంత్ రెడ్డికి. ఆయన కొడంగల్ ప్రయోజనాల కంటే ఇతర ప్రయోజనాల కంటే కూడా చంద్రబాబు ప్రయోజనాలే ఆయనకు ముఖ్యం. ఎందుకంటే ఆయనను అడుగడుగునా పెంచింది, పిసిసి ప్రెసిడెంట్ చేసింది, ఆయన కోసం ఎలక్షన్లలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నది. సెకండ్ టైం ఆయన కోసం అసలు ఎలక్షన్లో పోటీ చేయకుండా వన్ సైడ్ సపోర్ట్ చేసింది చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆయన మనిషి మాత్రమే తెలంగాణ వాడు. ఆయన మనసు కానీ ఆయన ఆలోచనలు కానీ ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేవాలి. చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లనే చేస్తాడు.